బొబ్బులెద్దు అనే సినిమా తీస్తూ అందులో వీరభద్రుడి క్యారెక్టర్ ఒకటి ఉంది. దానికి ఈయన పిలిచాడు. పిలిచి చాలా ఒత్తు జుట్టు, నువ్వు గుండు చేయించాలి అబ్బాయి అన్నాడు. గుండు చేయించాలా సార్ అని చెప్పి ఒకసారి ఆయన డౌట్ పడ్డాడు. డౌట్ పడి గుండు అంటే ఇంత ఏముందయ్యా, 3 నెలల సినిమా షూటింగ్ అయిపోద్ది, తర్వాత మంచి క్యారెక్టరు, త్రూ అవుట్ క్యారెక్టరు, అంచేత ఆ గెటప్ అది చూసేటప్పటికి ఆ మీసాలు గుండు ఉండేటప్పటికి చాలా బాగుంటుంది నీకు అని చెప్పి ఒకసారి ఆలోచించుకో అన్నారు. సరే 3 నెలలు అయిపోద్ది కదా, ఎలాగని తిరుపతి వెళ్ళినా కూడా మనం గుండు చేస్తే 3 నెలలు వచ్చేస్తుంది కదా జుట్టు అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆయన. తీరా చూస్తే కమిట్ అయ్యాడు. కమిట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ పూర్తి కాల, రోజు గుండు చేయాలి, దానికి షూటింగ్ ఉన్న రోజులు గుండు చేయాలి. అలా గ్యాప్లో 14 నెలలు పట్టింది ఆ సినిమా ఫినిష్ అయ్యి. మంచి క్యారెక్టరే, ఓకే, కానీ గుండు అంటే రోజు గుండు చేయాలి. అది ఒక ఇంటికి కూడా ఉండడానికి వీల్లేదు, మళ్ళీ చేంజ్ ఓవర్ ఉండడానికి వీల్లేదు, కంటిన్యూటీ. అంటే అలాగా ఆ సినిమా 14 నెలలు పట్టింది. సరే సిన్సియర్గా చేశాడు. ఆ సిన్సియారిటీ అతను పే చేసింది. త్యాగరాజు గారు ఏమీ ఇది చేయకుండా ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి దాన్ని త్యాగం చేసి జుట్టే ఉంది, కెరీర్ ముఖ్యం అనుకున్నాడు, ఆ సినిమా చేశాడు ఆయన. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈయన ఎవరు దృష్టిలో పడ్డాడు, వాహిని వారు బిఎన్ రెడ్డి గారు దృష్టిలో పడ్డాడు. బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం అనే సినిమా తీస్తున్నాడు. ఆయన చంద్రమోహన్ హీరోగా పరిచయం, వాణిశ్రీ తండ్రిగా చాలా సాఫ్ట్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. దాంట్లో నడిరే జాములో స్వామి పాట ఉంది కదా, ఆ పాట పాడేది ఈ వాణిశ్రీ తండ్రిగా ఇచ్చాడంటే ఇక దానికి అంటే సాఫ్ట్ క్యారెక్టర్ కూడా వేయగలడు అని చెప్పి మొట్టమొదటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ దాంట్లో విలనం, తర్వాత వీరభద్రుడి క్యారెక్టర్ ఒక టిపికల్ క్యారెక్టర్, హిస్టారికల్ క్యారెక్టర్, ఆ తర్వాత సాఫ్ట్ క్యారెక్టర్. సో వచ్చిన మొదట్లోనే 3 చిత్రాల్లోనూ ఈయన ఇదైపోయింది. ఇక తర్వాత విఠలాచారి గారి దృష్టిలో పడ్డాడు. కాంతారావు గారికి ఆపోజిట్గా జానపద చిత్రాలు విపరీతంగా ఇదైపోయింది. తర్వాత ఆయన రామారావు గారితో తీసిన చిక్కడు దొరకడు, గండికోట రహస్యం వగైరా చిత్రాలంట్లో, కాంతారావు గారి చిత్రాల్లోనూ ఏదో ఒక క్యారెక్టరు. అంటే ఆ పర్సనాలిటీ, అంత పర్సనాలిటీ గల ఆర్టిస్టులు అప్పట్లో ఒక ఆర్నాగేశ్వరరావు ఉండేవారు. అప్పుడు తర్వాత ఈయన వచ్చాడు. ఈయన తర్వాత కృష్ణ గారి దృష్టిలో పడ్డాడు. ఈయన పద్మాలయ కృష్ణ గారి దృష్టిలో. ఇక ఆ యాక్షన్ సినిమాల్లో కేఎస్ఆర్ దాస్ గారు ఎక్కువ చిత్రాలు డైరెక్ట్ చేసింది. ఆయన దృష్టిలో పడి ఆ విలన్ గ్యాంగ్లో ఈయన్ని విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ ప్రమోట్ చేశాడు ఈయన.